మేము భూములు ఇవ్వలేదు, మా భూముల్ని మేము దున్నుకుంటాం, ఈ మా భూములు మా సర్వహక్కులు అని చెప్పినందుకు ఎంత దుర్మార్గంగా కొట్టారంటే పోలీసులు లాఠీ చార్జీలు చేసి పోలీసులు. ఇంకో రైతులు చూడండి, ఒక పోలీసు కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాడు. ఈయన చెయ్యకపోగా ఏం చేశారంటే 2015 నుంచి ఈ సెజ్ పోరాట వ్యతిరేక కమిటీ, సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ, ఈ సెజ్ వ్యతిరేక పోరాట కమిటీలో ఉన్న నాయకుల్ని అరెస్టులు చేసి పెద్ద ఎత్తున కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. ఇందులో సూర్యనారాయణ గారు అని ఒక ఆయన, బావిచెట్టి నారాయణ స్వామి గారు, పెరుమల్లి సుబ్బిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఏజ్డ్ పర్సన్స్. వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి స్నేహ బ్లాక్లో వేశారు. వేసి వాళ్ళతో బాత్రూములు గడిగించారు. వాళ్ళతో జైల్లో నానా హింస పెట్టారు. వాళ్ళని పెట్టి ఒప్పుకోమన్నారు. కానీ మా కష్టార్జితాలు, మా తరాలుగా వస్తున్న భూములు మేము ఇవ్వమని వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. నిలబడి చివరికి ఏమీ చేయలేక ఒక దశలో ఏం చెప్పారంటే, పోనీ ఒక పని చేయండి, 2003 యాక్ట్ కింద కాకుండా, భూసేకరణ యాక్ట్ కాకుండా 2013 యాక్ట్ కింద మాకు డబ్బులు ఇవ్వండి, మేము వదిలేస్తాం భూములు అని చెప్పారు. దానికి కూడా అంగీకరించలే, ఇచ్చి తీరాల్సిందని పట్టుబట్టారు. ఈలోగా ఏవైతే అసైన్డ్ ల్యాండ్స్ని, ఏవైతే ప్రభుత్వ భూముల్ని ఎస్సీజెడ్కి అలాట్ చేద్దాం అనుకున్నారో దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ భూములన్నింటినీ ఉచితంగా ఎస్సీజెడ్కి ఇచ్చాడు. సుమారు 70-72 ఎకరాలు. మిగతా అసైన్డ్ ల్యాండ్ 3 లక్షలు చొప్పున ఇచ్చేశాడు ఎస్సీజెడ్కి. ఇవి కాకుండా 9 గ్రామాల్లో 8 గ్రామాలని ఖాళీ చేయించాలని కూడా ప్రతిపాదించారు. ఇది కాకుండా ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు, ఆయన ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. 73, 74 అధికారుల కింద ఏవైతే పంచాయతీలకి దఖలు పడతాయో హక్కులు, ఆ హక్కుల్ని సీజ్ చేసింది ప్రభుత్వం. ఎందుకు? అవి ఉంటే, హక్కులు ఉంటే తీర్మానాలు పంచాయతీలు చేస్తే కానీ అక్కడ పనులు జరగవు ఎస్సీజెడ్లో. కాబట్టి వాటన్నిటిని సీజ్ చేశారు. అది కాకుండా ఈ చట్ట ప్రకారం దీనికి డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టాలి. దీంట్లో డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు పట్టణాభివృద్ధి సంస్థలకి డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ ప్రాసెసింగ్ ఛార్జెస్ కానీ కట్టాలి. ఆ రకంగా కట్టాల్సిన ఛార్జెస్ని కట్టక్కర్లేదని వైవర్ చేసింది తెలుగుదేశం పార్టీ ఆనాటి ప్రభుత్వం. సుమారు 101.01 కోట్లు, అంటే 101 కోట్లు రద్దు చేశారు. ఇలా రద్దు చేయడానికి అంగీకరించే పరిస్థితి లేదు, చట్టాలు అంగీకరించో నిబంధనలు అంగీకరించో అని అధికారులు అడ్డంగా రాసినా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అది కూడా చేసింది. అంటే ఎవరి పక్షాన చంద్రబాబు నాయుడు గారు సర్కారు పనిచేసింది. అర్థమైంది కదా? పూర్తిగా కార్పొరేట్కి కొమ్ము కాసి, పూర్తిగా రైతుల హక్కుల్ని కాలరాసి, వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళని దౌర్జన్యం చేసి, జైల్లో వేసి, కొట్టి తన్ని బీభత్సం చేసింది. అది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఆ తర్వాత పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు సెజ్ రైతులందరూ కలిశారు. ఆ రోజు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పిఠాపురం సభలో ఒక హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చాక ఏదైతే రైతుల దగ్గర ఉన్న భూములు ఉన్నాయో వాటిని వెనక్కి ఇచ్చేస్తాం, ఎస్సీజెడ్ భూములని, దీనికి ఒక కమిటీ వేస్తామని చెప్పారు. చెబితే దాని మీద ఇది జరుగుతుందా, ఎన్నికల ముందు ప్రతి ఒక్కళ్ళు చెప్తారనే భావన కూడా ఒక దశలో వ్యక్తమైంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్ని అమలు చేయాల్సిందే అనే పట్టుదల కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీని వేశారు. ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న నేను, కన్నబాబు నాయకత్వంలో చైర్మన్గా కమిటీని వేస్తున్నామని జీవో ఇచ్చారు. దాంట్లో ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. వీళ్ళతో పాటు జిల్లా కలెక్టర్ కన్వీనర్గా ఉన్నారు.
దీని మీద విధి విధానాలు ఎలా ఖరారు చేయాలి, ఎలాంటి సిఫార్సులు ఇవ్వాలనే సుదీర్ఘమైన కసరత్తు జరిగింది. కాకినాడ కలెక్టరేట్లోను, రాజమండ్రిలోను, సచివాలయంలోను, వెలగపూడి సచివాలయంలోను పలు దఫాలుగా రైతులతో పెద్ద పెద్ద సమావేశాలను ఆర్గనైజ్ చేశాం. రైతు పోరాట కమిటీ, రైతు ప్రతినిధులు, ఇతర రాజకీయ పక్షాలు అందరినీ కూడా పిలిచి చాలాసార్లు డిస్కస్ చేశాం. డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలని తీసుకుని దాని మీద ఒక నివేదికని సిద్ధం చేసి నా నాయకత్వంలో ఉన్న కమిటీ దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది ప్రభుత్వానికి, క్యాబినెట్కి. దాన్ని క్యాబినెట్ ఆమోదించింది. ఇది ఆమోదించే నాటికి అంటే ఫిబ్రవరి 2021లో కమిటీ నివేదిక ఇచ్చాం. అప్పటికి ఇది సుమారుగా 15-16 సంవత్సరాల నుంచి రగులుతున్న సమస్య. దీనికి 2180 ఎకరాల భూమిని ఏవైతే రైతులు రిజిస్టర్ చేయలేదో ఆ భూమిని వెనక్కి ఇచ్చేస్తూ ఒక సిఫార్సు చేశాం. అలాగే ఇంకో కీలకమైన సిఫార్సు ఏం చేసామంటే, స్థానిక ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ ఇక్కడ 6 గ్రామాలని తరలించాలనే ప్రతిపాదనని విరమించాలని చెప్పి ఒక సిఫార్సు చేశాం. శ్రీరాంపురం,